జీతాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, హాస్పిటల్ ప్లేస్ మనం ఇవ్వాలి, కన్స్ట్రక్షన్ కాస్ట్ వాళ్ళు భరిస్తారు, మందులు అది కూడా వాళ్ళే భరిస్తారు. ఆయుష్మాన్ భారత్తో పాటుగా దేశవ్యాప్తంగా కరోనా తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన విద్యా వైద్యం మీద కాన్సన్ట్రేట్ చేసింది. అందుకే నాడు నేడు కింద స్కూళ్ళ మెరుగుదల, అలాగే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల, ఇట్లా దాంతో పాటుగా వార్డు ఆసుపత్రులు, పల్లె ఆసుపత్రులు, పంచాయతీ ఆసుపత్రులు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పథకాలే. కొంత మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్రం కూడా ఇవ్వాల్సి ఉంటుంది, 30 రూపాయలు 40 రూపాయలు. అవి ఆల్రెడీ జగన్ టైంలో స్టార్ట్ అయినాయి, అవి ఇప్పుడు అమలు చేస్తారు వీళ్ళు, కంటిన్యూ చేస్తారు. 175 నియోజకవర్గాలకి అన్నారు. అది చూడాలి, అంటే అది మాట చెప్పడం బాగుంటుంది, జరుగుతుంది. అంటే నియోజకవర్గంలో ఎన్ని అనలేదు, అక్కడ జరుగుతుంది. మేబీ జిల్లాకు ఒకటైతే అప్పుడే అప్రూవ్ అయింది, ఇప్పుడు ఏమన్నా కేంద్రం మార్చుకుందేమో, ఇస్తానందేమో నియోజకవర్గానికి ఒకటి. వీళ్ళుగా కట్టేది కాదు, అవి కేంద్రానికి సంబంధించినవి అన్నమాట. ఆయుష్మాన్ దాంట్లోనే, ఆయుష్మాన్ భారత్లో అయితే కనుక అప్పుడు మేబీ నేను అనుకోవడం ఏంటంటే, ప్రైవేట్ హాస్పిటల్ మీద కేంద్ర ప్రభుత్వం డిపెండ్ అవుతుంది కదా. అవును అవును. ఆ డిపెండ్ అవడం మానేసేసి వాళ్ళు ఇట్లా పెట్టి ఇక్కడ పెట్టిద్దాం అనుకుని ఉంటారు. ఎందుకంటే దానికి డబ్బులు తగలేయడం అవుతుంది, ఇక్కడ సరిగ్గా న్యాయం జరగట్లేదు. అదే ఈ హాస్పిటల్ అయితే కనుక ఫీల్ అవుతారు కదా జనం, అందుకని పెట్టించుంటారు నియోజకవర్గానికి ఒకటి. ఇప్పుడు ఎందుకంటే మనకే 10,000 కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్ ఖర్చు పెట్టారు. అది ఆ 10,000 కోట్ల రూపాయలు పెట్టుకుంటే డైరెక్ట్గా హాస్పిటల్ పెట్టేత్తపోద్దు కదా అనుకుని ఉంటారు, కానీ అది కరెక్ట్ అవ్వదు. ఇంకోటి ఏమవుతుందంటే, అది మళ్ళీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో